80% ఆఫ్ ఎ నంబర్. మెథడ్ 1 ఒక నంబర్ ఉందట, దానికి 80% చేసి 80 గనక కూడితే ఆ నంబర్ ఎన్నే వస్తుందట. 80% ఆఫ్ ఎన్ ప్లస్ 80 ఇట్ ఈజ్ ఎన్. అంటే ఎన్ మైనస్ 80% ఏమవుతుంది? 20% ఆఫ్ ఎన్. ఎంత సార్? 80. ఎన్ ఏమవుతుంది? 400 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎన్ ఏమవుతుంది? 400. ఇట్లా మీకు దీనికి నెక్స్ట్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు సార్. ఇది మామూలు లాజిక్. ఒక నంబర్కి 80% ఇది ఎన్. 80% రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 20%. 20% ఆఫ్ ఎన్ ఈజ్ 80. ఎన్ ఎంత? 400. ఎన్ ఎంత? 400. ఇది ఒక లాజిక్. నౌ క్వశ్చన్ చూడంగానే కొన్ని మనము తీసేసే ప్రయత్నము చేద్దాం సార్. 300. క్వశ్చన్ చూడంగానే 300 తీసేస్తున్నా. ఎలా సార్ 300? ఇది చూడండి సార్. 80% ఆఫ్ 300. ఇది 3 తోటి భాగాహారం అవుతుంది. ఎన్ 300 3 తోటి భాగాహారం అవుతుంది. 80 3 తోటి భాగాహారం అవ్వట్లేదు. 80 3 తోటి భాగాహారం అవ్వట్లేదు. క్వశ్చన్ చూడంగానే 200 కూడా తీసేశాను సార్. ఎలా సార్ 200 తీసేస్తున్నారు? 80% ఆఫ్ 200 ప్లస్ 80. రైట్ మోస్ట్ ఏమవుతుంది చూడండి సార్. 8 2 16. ఇక్కడ 8. ఇది 6, ఇది 8. ఆన్సర్ రైట్ మోస్ట్ 4 వస్తుంది. కానీ 200కి రైట్ మోస్ట్ ఎంత? 2. ఇది పోయింది. సిమిలర్గా ఇది కూడా పోయింది. సార్ ఎందుకు సార్ 500 పోయింది? 80% ఆఫ్ 500. రైట్ మోస్ట్ 0 ప్లస్ 80. 400 ప్లస్ 80 ఎంత సార్? 480. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 500. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా యాక్చువల్ లాజిక్ చేసే ముందు మనము మన ఆన్సర్ ఆప్షన్లను ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను. ఎన్ 300 పెట్టుకుంటే ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 80 3 తోటి డివైడ్ కావట్లేదు. 300 అవుట్. 200 తీసుకుంటే దీనికి 6, దీనికి 8. అంటే రైట్ మోస్ట్ 4 వస్తుంది. 200లో రైట్ మోస్ట్ ఎంత? 2. సిమిలర్గా 500 అవుట్. మీరు ఈ యొక్క రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అండ్ ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ మీకు చాలా క్లియర్గా ఉండాలి సార్. 60% ఆఫ్ ఎ నంబర్ నుంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తే when 60 is subtracted from 60% of a number, result is 60. Now ఇక్కడ చూడండి సార్. 60% of a number is 120. అయిపోయింది. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది సార్. 60% ఆఫ్ ఎన్ ఇట్ ఈజ్ 120. క్వశ్చన్ చూడంగానే దీని రైట్ మోస్ట్ ఎంత సార్? 6. దీని రైట్ మోస్ట్ ఎంత? 2. అంటే దీని రైట్ మోస్ట్ 2 ఉండాలి. రైట్ మోస్ట్ 2 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 120 తీసుకున్నాను అనుకోండి, డిజిటల్ సమ్ మ్యాచ్ అవ్వట్లేదు. 60% డిజిటల్ సమ్ 6, 120 డిజిటల్ సమ్ 3. 6 3s are 18 అంటే 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9. 120 డిజిటల్ సమ్ ఎంత? 3. క్యాల్కులేషన్ రైట్ మామూలు ఇది డైరెక్ట్ చేసిన ఆన్సర్ వస్తుంది. 62 120. 2 into 100 ఈజ్ 200. 2 into 100 ఈజ్ 200. ఈ వాల్యూలు వేరే వాల్యూలు ఇచ్చినప్పుడు పర్సంటేజ్ శాతాలను భిన్నాలుగా చెయ్యకుండా చేసే కొన్ని పద్ధతులు. ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేకపోతే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేసుకోవచ్చు.